మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవము హెచ్చె మేలుకో మానవాల బించు భగవాను నీ ద్వారముదరి ఆమటీస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది అదృశ్యని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలుమా వానిని బ్రహ్మ కలువనా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపుకాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడే మీ కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది 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 ఓం శాంతి. అక్టోబర్ 8, 2020 సాకార మురళి. మధురమైన పిల్లలారా, మీకు విద్యను బోధించడానికి తండ్రి చాలా ఆసక్తిగా వచ్చాడు. మీరు కూడా చాలా శ్రద్ధగా చదవండి. చదువు చెప్పేవాడు స్వయం భగవంతుడు అనే నశాలో ఉండండి. ప్రశ్న: బ్రహ్మకుమారి కుమారుల యొక్క ఆశయము లేక శుద్ధమైన భావము ఏమిటి? జవాబు: 5000 సంవత్సరాల క్రితం వల్లే మళ్ళీ శ్రీమతాన్ని అనుసరించి విశ్వంలో సుఖశాంతుల గల
రాజ్యాన్ని స్థాపించడమే మీ ఆశయము. శ్రీమతమును అనుసరించి మేము విశ్వమంతటికి సద్గతినిస్తాము. ఇదే మీ శుద్ధ భావము. మేము అందరికీ సద్గతినిచ్చేవారమని మీరు నషాలో ఉంటారు. మీ తండ్రి నుండి మీకు తండ్రి నుండి శాంతి బహుమతిగా లభిస్తుంది. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అగుటే బహుమతి తీసుకోవటము. ఓం శాంతి. విద్యార్థులు చదువుకునేటప్పుడు సంతోషంగా చదువుకుంటారు. టీచర్ కూడా చాలా సంతోషంగా ఇష్టంగా చెప్తారు. అనంతమైన తండ్రి టీచర్గా అయ్యి మనకు చాలా ఇష్టంగా చదువు చెప్తున్నారు. ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు, ఈ చదువులో తండ్రి వేరుగా ఉంటారు, చదివించే టీచరు వేరుగా ఉంటారు. ఎవరో కొద్దిమందికి తండ్రి టీచరు ఒక్కరే అవుతారు. కనుక చాలా ఆసక్తితో చదువు చెప్తారు. ఎందుకంటే రక్త సంబంధం కదా. తన పిల్లలకు తండ్రి చాలా ఆసక్తితో విద్యను బోధిస్తారు. ఈ తండ్రి కూడా మనకు చాలా ఆసక్తిగా చదువు చెప్పుతున్నాడు. పిల్లలు కూడా చాలా ఆసక్తితో చదువుకోవాలి. నేరుగా తండ్రే చెప్పుతున్నాడు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి చెప్తాడు. పిల్లలకు చాలా ఆసక్తి ఉండాలి. మన తండ్రి అయిన భగవంతుడు మనకు చదువు చెప్పుతున్నాడని, ప్రతి విషయాన్ని చాలా బాగా విశదీకరిస్తున్నాడు. కొంతమంది పిల్లలకు చదువుతూ ఉంటే కొన్ని సంకల్పాలు వస్తాయి. ఇదేమిటి? డ్రామాలో వచ్చిపోయే ఈ చక్రం ఉంది, కానీ అసలు ఈ నాటకం ఎందుకు రచింపబడినది? దీనివలన లాభమేమి? ఇలా చక్రంలో తిరగడం కంటే దేని నుండి విముక్తులైతే మంచిది కదా అని ఈ రకంగా రకరకాల సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఈ 84 జన్మల చక్రంలో తిరుగుతూనే ఉండాలి అని బాబా తెలియజేస్తున్నాడు. ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. భగవంతుడు ఇలాంటి నాటకం ఎందుకు రచించాడు? వచ్చిపోయే ఈ చక్రం నుండి విడుదల కాలేని ఈ నాటకం ఎందుకు? దీనికంటే మోక్షము లభిస్తే మంచిది కదా అనే ఆలోచన కొంతమంది పిల్లలకి వస్తుంది. ఇలా వచ్చిపోవడం నుండి, సుఖదుఖాల నుండి విడుదల కావాలని భావిస్తారు. తండ్రి అంటున్నారు, మీరు అనుకున్నట్లు జరగనే జరగదు. మోక్షము పొందేందుకు ప్రయత్నించడం వ్యర్థం. తండ్రి వివరంగా చెప్పుతున్నాడు. ఒక్క ఆత్మ కూడా పాత్ర నుండి విడుదల కాలేదు. ఈ జగన్నాటకంలో ఎంతమంది అయితే పాత్రధారులు ఉన్నారో, అంటే ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ప్రతి కల్పము తప్పనిసరిగా రావాలి, పరంధామం పోవాలి, మళ్ళీ ఈ భూపైకి వచ్చి పాత్రని అభినయించాలి. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. అది అనాది అవినాశి, పూర్తిగా ఖచ్చితమైన పాత్రధారులు. ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ
కావడానికి అవకాశం లేదు. అంటే జగన్నాటకంలో పాత్రధారుల యొక్క సంఖ్య కూడా నిర్ణయించబడింది. ఆ సంఖ్య పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు. ఎవరికీ మోక్షం లభించదు. అన్ని ధర్మాల వారు నెంబర్ ప్రకారము వచ్చి తీరాలి. ఈ విషయాన్ని తండ్రి వివరించి చెబుతున్నాడు. ఇది అవినాశి ముందుగా నిర్ణయించబడ్డ డ్రామా. బాబా ఇప్పుడు మేము 84 జన్మ చక్రంలో ఎలా తిరుగుతున్నామో తెలుసుకున్నాము అని మీరు అంటారు. అంతేగాక మొదట వచ్చేవారు 84 జన్మలు తీసుకుంటారు. వెనక వచ్చేవారికి తప్పకుండా జన్మలు తగ్గుతాయి. ఇక్కడ పురుషార్థం చేయాలి. పాత ప్రపంచం పోయి నూతన ప్రపంచము తప్పకుండా తయారవ్వాలి. ఇది బాబా ప్రతి విషయాన్ని అనేక సార్లు అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు. వారికి పాత విషయాలు తెలియవు. అందుకనే బాబా పాత విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా పూర్తిగా ఉంది. మొదటి నుండి మనం ఎలా పాత్ర చేస్తూ వచ్చామో మీకు తెలుసు. నంబర్ ప్రకారము ఎలా వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో యథార్థంగా తెలుసు. ఈ సమయంలోనే తండ్రి వచ్చి మీకు మాత్రమే ఈ జ్ఞానాన్ని వినిపిస్తాడు. సత్యుగంలో ప్రారంధం ఉంటుంది. ఇదంతా ఈ సమయంలో మీకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా వివరించి బాబా చెప్తాడు. గీతలో కూడా ప్రారంభంలోనూ చివరిలోనూ మన్మనాభవ అనే పదం వస్తుంది. హోదా లేక పదవి పొందేందుకు చదువు చెప్తున్నాడు. మీరు రాజులుగా అయ్యేందుకు ఇక్కడ పురుషార్థము చేస్తున్నారు. ఇతర ధర్మాల వారిని గురించి చెప్పడం జరుగుతుంది. వారు నంబర్ ప్రకారము ధర్మస్థాపకుల వెనక వస్తారు. వారికి రాజా పదవి ఉండదు. ఒక గీతాశాస్త్రానికి మాత్రమే చాలా గొప్ప మహిమ ఉంది. భారతదేశంలోనే తండ్రి వచ్చి జ్ఞానం బోధిస్తాడు. సర్వులకు సద్గతినిస్తాడు. ఆ ధర్మస్థాపకులు మరణిస్తే గొప్ప గొప్ప తీర్థస్థానాలు కట్టిస్తారు. తండ్రి భారతదేశంలోనే వచ్చి సర్వులకు సద్గతి ఇస్తాడు. తండ్రి అంటున్నాడు, నన్ను లిబరేటర్, మార్గదర్శకుడు అని అంటారు కదా. నేను మిమ్మలను ఈ పాత దుఃఖపు ప్రపంచం నుండి విడుదల చేసి శాంతిధామము, సుఖధామంలోకి తీసుకుని వెళ్తాను. బాబా మనల్ని శాంతిధామము, సుఖధామానికి తీసుకుని వెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు. ఎవరైతే సంగమయుగంలో జ్ఞానం విని దీని ద్వారా ఎవరైతే సంగమయుగంలో జ్ఞానయోగాలు అభ్యాసం చేసి పావనవుతారో అటువంటి వాళ్ళే స్వర్గంలో దేవీదేవతలుగా జన్మిస్తారు.
మిగతా వాళ్ళందరూ కూడా శాంతిధామం వెళ్ళి అక్కడే ఉంటారు. వాళ్ళకి స్వర్గంలో పాత్ర లేదు. బాబా వచ్చి దుఃఖధామం నుండి లిబరేట్ చేస్తాడు. ఆయనకు జనన మరణాలు లేవు. తండ్రి వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోతాడు. బాబా మరణించాడు అని అనరు. శివానందుడైతే శరీరాన్ని వదిలేశారని అంత్యక్రియలు చేస్తారు. ఈ తండ్రి వెళ్ళిపోయినప్పుడు ఈయనకి అంత్యక్రియలు చేయరు. మిగిలిన మనుషులందరికీ అంత్యక్రియలు చేస్తారు. తండ్రికి అంత్యక్రియలు లేవు. ఆయనకు శరీరమే లేదు. మనుషులందరూ ఆవాల వలె నలిగిపోతారు. సత్యుగంలో ఈ జ్ఞానం కానీ భక్తి కానీ ఏవి ఉండవు. ఇవి ఇప్పుడు మాత్రమే ఉంటాయి. మిగిలిన వారంతా భక్తి మాత్రమే నేర్పుతారు. అర్ధకల్పము భక్తి ఉంటుంది, మళ్ళా అర్ధకల్పము బాబా వచ్చి జ్ఞానాన్ని బోధిస్తాడు. జ్ఞానము మీ వెంట అక్కడికి రాదు. అక్కడ తండ్రిని స్మరించే అవసరమే ఉండదు. ముక్తిలో ఉంటారు. అక్కడ ఏమైనా బాబాని స్మరించడం ఉంటుందా? అక్కడ దుఃఖం గురించి ఎవరు ఫిర్యాదు చేయరు. భక్తి కూడా మొట్టమొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. ఇప్పుడైతే భక్తి వ్యభిచారిగా ఉంది. దీనిని రవరవ నరకము అంటారు. ఇది తీవ్రమైన గాఢమైన నరకము. తండ్రి వచ్చి అత్యంత శ్రేష్టమైన స్వర్గంగా చేస్తాడు. ఈ రౌరవ నరకంగా ఉన్న ప్రపంచాన్ని శివబాబా స్వర్గంగా మారుస్తాడు. ఇప్పుడు 100% దుఃఖం ఉంది. మరలా 100% సుఖము శాంతి ఉంటుంది. ఆత్మ ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతుంది. ఈ విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడము చాలా సులభం. నూతన ప్రపంచాన్ని స్థాపించి పాతదాని వినాశము చేయవలసి వచ్చినప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటున్నాడు. ఇది ఇంత పెద్ద కార్యాన్ని కేవలము ఒక్కరే చేయలేరు కదా. సేవాదారులు చాలామంది కావాలి. ఇప్పుడు మీరు తండ్రికి సేవాదారులుగా అయ్యారు. ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నారు. సత్యమైన తండ్రి సత్యమైన సేవ నేర్పుతున్నాడు. స్వకళ్యాణము, భారతదేశ కళ్యాణము, అంతేగాక విశ్వ కళ్యాణం కూడా చేస్తారు. కావున ఎంతో అభిరుచితో సేవ చేయాలి. బాబా ఎంతో ఇష్టంగా సర్వులకు సద్గతినిస్తున్నాడు.
ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది. ఇది శుద్ధ అహంకారము, శుద్ధ భావన. మీరు సత్యమైన సేవ చేస్తున్నారు, కానీ గుప్తంగా చేస్తున్నారు. ఆత్మ శరీరం ద్వారా చేస్తుంది. చాలామంది మిమ్మల్ని బీకేల ఆశయం ఏమిటి అని అడుగుతారు. బీకేల ఉద్దేశము సత్యుగ సుఖశాంతుల స్వరాజ్యాన్ని స్థాపించడము అని చెప్పండి. మేము ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత శ్రీమతమును అనుసరించి విశ్వంలో శాంతి స్థాపన చేసి విశ్వశాంతి బహుమతిని తీసుకుంటాము. యథా రాజారాణి తదా ప్రజ, అందరూ బహుమతి తీసుకుంటాము అని కూడా చెప్పండి. నరకవాసులు స్వర్గవాసులుగా కావటము తక్కువ బహుమతి. వారు శాంతి బహుమతులు తీసుకొని సంతోషపడుతూ ఉంటారు, కానీ వారికి ఏమీ లభించదు. సత్యమైన బహుమతి విశ్వానికి చక్రవర్తి కావటం. ఆ బహుమతిని ఇప్పుడు మనం తండ్రి నుండి తీసుకుంటున్నాం. మా భారతదేశము ఎంతో ఉన్నతమైంది అని మహిమ చేస్తుంటారు కదా. మేము భారతదేశానికి అధికారమని భావిస్తారు, కానీ ఇప్పుడు ఎక్కడ యజమానులుగా ఉన్నారు? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతమును అనుసరించి రాజ్యస్థాపన చేస్తున్నారు. ఏ ఆయుధాలు, ఏ శక్తి అవసరం లేదు. దైవీ గుణాలు ధారణ చేస్తారు. మీకే పూజలు, స్తుతి ఉంటుంది. జగదంబ చూడండి, ఎన్ని పూజలు జరుగుతాయి. కానీ జగదంబ ఎవరు, బ్రాహ్మణినా దేవతనా అనేది కూడా తెలియదు. అంబ, కాళీ, దుర్గా, సరస్వతి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా అంబకు చిన్న గుడి ఉంది. అంబకు చాలా భుజాలు ఉన్నట్లు చూపిస్తారు, అలా లేవు. దీనినే గుడ్డి నమ్మకం అంటారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చారు, వారి వారి ధర్మాలను స్థాపించారు, తేదీతో సహా చెప్పుతారు. ఎవరు ఎప్పుడు వచ్చారు ఇవన్నీ కూడా బుద్ధుడు, కృష్ణుడు గురించి చాలా వివరంగా తేదీలతో సహా చెప్తారు. అక్కడ మూఢనమ్మకము మాటే లేదు. ఇక్కడ భారతవాసులకు ఏమాత్రమో తెలియదు. తమ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారో ఇది కూడా తెలియదు. అందువలన మూఢనమ్మకం అనే అంటారు. ఇప్పుడు మీరు పూజాలుగా ఉన్నారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. మీ ఆత్మ పూజనీయమైతే మీ శరీరం కూడా పూజనీయమవుతుంది. మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతలైన తర్వాత అప్పుడు కూడా పూజలు జరుగుతాయి. తండ్రి నిరాకారుడు, ఆయన సదా పూజ్యుడే. ఆయన ఎప్పుడూ పూజారిగా కాడు. పిల్లలైన మీరే పూజ్యులుగా, పూజారులుగా అవుతారు. ఇక్కడికి వచ్చి, అంటే ఈ భూమిపైకి వచ్చి తండ్రి సత్యమైన సేవ చేస్తున్నాడు.
సర్వులకు సద్గతినిస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, ఇప్పుడు నన్ను ఒక్కడినే స్మరించండి, ఇతర దేహదారులు ఎవరిని కూడా స్మరించకూడదు. తండ్రి మీకు హంసో యొక్క అర్థం కూడా చెప్పాడు. వారు శివోహం అనగా నేనే పరమాత్మను అని అంటారు. విరాట్ రూప చిత్రం కూడా ఉంది. ఇందులో పిలకైన బ్రాహ్మణులను తండ్రిని చూపించలేదు. దేవతలు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ జన్మించారు? కలియుగంలో ఉండేది శూద్రవర్ణము. సత్యుగంలో ఉన్నట్లుండి దేవతావర్ణం ఎలా వచ్చింది అంటే కలియుగం చివరి వరకు కూడా శూద్రవర్ణం ఉంటుంది కదా. దీని తర్వాత వెంటనే సత్యుగం వస్తుంది. అక్కడ ఒకేసారి దేవతలు ఎలా వచ్చారు? ఈ విషయాలేవి కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. భక్తి మార్గంలో మనుషులు ఎంతో చిక్కుకొనిపోయారు. ఎవరైనా గ్రంథము చదివి ఆలోచన రాగానే మందిరాన్ని కట్టిస్తారు. సిక్కు మత గ్రంథము గ్రంథ సాహెబ్ అంటారు. అది చదివిన వాళ్ళు ఆ గ్రంథాన్ని చదివగానే వాళ్ళకి ఏవో సంకల్పాలు వస్తాయి. నేను ఒక గురుద్వారాన్ని కట్టాలి అని. వెంటనే గురుద్వారాన్ని కట్టుతారు. కూర్చొని గ్రంథం చదివి వినిపిస్తారు. చాలామంది మనుషులు వస్తారు, అనేక మంది శిష్యులు ఏర్పడతారు. లాభమేమీ ఉండదు. చాలా దుకాణాలు తెరుస్తారు. ఇప్పుడు ఈ దుకాణాలన్నీ మూతపడతాయి. ఈ దుకాణాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వీటి ద్వారా చాలా ధనాన్ని సంపాదిస్తారు. సన్యాసులు మేము బ్రహ్మయోగులమని తత్వయోగులమని అంటారు. అలాగే బ్రహ్మము అనేది ఆత్మలో ఉండే తత్వము. వారేమో బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులము అని పేరు పెట్టుకుంటారు. బ్రహ్మతత్వము ఆత్మ ఉండే స్థానము. అందుకే తండ్రి వివరంగా చెప్పుతున్నారు, ఇది చాలా పెద్ద తప్పు చేశారు, ఇదంతా భ్రమ, నేను వచ్చి ఈ భ్రమలన్నింటినీ దూరం చేస్తున్నాను. ఓ ప్రభు, నీ మతి గతి భిన్నమైనది అని అంటారు. గతిని అనగా మోక్షాన్ని ఎవరూ ఇవ్వలేరు. సలహాలు అనేక మంది చెప్తారు. ఇక్కడ ఈ మతము ఎంతో అద్భుతం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో ఇది మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఆత్మలు వెళ్ళి పరంధామలో మళ్ళీ ఆత్మలు వెళ్ళి పరంధామలో తమ స్థానాల్లో ఉంటాయి. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. దివ్య దృష్టిదాత ఒక్క బాబాయే అని పిల్లలకు తెలుసు. బాబా దివ్య దృష్టి తాళం మాకివ్వు అని పిల్లలు బాబాని అడుగుతారు. అది మాకిస్తే మేము ఎవరికైనా సాక్షాత్కారం చేస్తాము అని అంటారు. కానీ బాబా అంటున్నాడు, ఇది ఎవరికి ఇవ్వనని. దానికి బదులు మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తాను. నేను ఈ పదవిని తీసుకోను. మీకు సాక్షాత్కారం చేసే తాళపు చెవిని ఇవ్వను. దాని బదులుగా విశ్వ మహారాజుగా అయ్యే పదవిని ఇస్తాను అంటాడు.
సాక్షాత్కారం చేయటము నా పాత్రే. సాక్షాత్కారం అయితే ఎంతో సంతోషిస్తారు. దాని ద్వారా ఏమి లభిస్తుంది? సాక్షాత్కారంతో ఎవరు నిరోగులుగా కారు, ధనము కూడా లభించదు. మీరాబాయికి సాక్షాత్కారం అయ్యింది, కానీ ముక్తి పొందలేదు. ఆమె వైకుంఠములో ఉండేదని మనుషులు భావిస్తారు, కానీ వైకుంఠము అనగా కృష్ణపురి ఎక్కడుంది? ఇవన్నీ సాక్షాత్కారాలు. తండ్రి అన్ని విషయాలు వివరంగా చెప్తున్నారు. ఈయనకు కూడా మొట్టమొదట విష్ణు సాక్షాత్కారం కాగానే చాలా సంతోషించాడు. బ్రహ్మకి మొట్టమొదటిలో విష్ణువు సాక్షాత్కరిస్తాడు. బ్రహ్మకి మొట్టమొదట విష్ణువు సాక్షాత్కారం జరుగుతుంది. నేను మహారాజుగా అవుతానని కూడా సాక్షాత్కారంలో చూశాడు. అంతేకాక వినాశనాన్ని, స్వర్గాన్ని కూడా చూశాడు. అప్పుడు నేను విశ్వానికి యజమానిగా అవుతానని నిశ్చయం ఏర్పడింది. తండ్రి ప్రవేశించాడు, అంటే బ్రహ్మలో శివబాబా ప్రవేశించాడు. అప్పుడు బ్రహ్మ శివబాబాకు చెప్తాడు, బాబా ఇదంతా నీవు తీసుకో, నాకు విశ్వ చక్రవర్తి పదవిని ఇవ్వు అని. కానీ ఈ బాబా అన్నాడు, మీరు కూడా ఈ వ్యాపారం చేసేందుకు వచ్చారు కదా, ఎవరు జ్ఞానం తెలుసుకుంటారో వారి భక్తి సమాప్తమైపోతుంది. తండ్రి ప్రవేశించాడు, బాబా ఇదంతా నీవు తీసుకో, బాబా ఇదంతా మీరు తీసుకోండి, నాకు విశ్వ చక్రవర్తి పదవి కావాలి అని ఈ బాబా అన్నాడు, అంటే బ్రహ్మబాబా అన్నాడు. మీరు కూడా ఈ వ్యాపారం చేసేందుకు వచ్చారు కదా, ఎవరు జ్ఞానం తెలుసుకుంటారో వారి భక్తి సమాప్తం అవుతుంది. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశము: దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతమును అనుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. స్వయానికి, భారతదేశానికి, విశ్వమంతటికి చాలా అభిరుచితో కళ్యాణం చేయాలి. డ్రామాలో అనాది అవినాశిగా రికార్డ్ అయిన దానికి యథార్థంగా అర్థము తెలుసుకొని, డ్రామాలో అనాది అవినాశిగా రికార్డ్ అయిన దానిని యథార్థంగా అర్థం చేసుకొని సమయాన్ని వృధా చేసే పురుషార్థము చేయకూడదు. వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. వరదానము: ఏకాగ్రతను అభ్యసించడం ద్వారా ఒకే రక స్థితిని తయారు చేసుకొని సర్వసిద్ధి స్వరూపుల భవ. ఏకాగ్రతను అభ్యసించడం ద్వారా ఒకే రక స్థితిని తయారు చేసుకుని సిద్ధి స్వరూప భవ. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహాగా ఒకే రక స్థితి ఉంటుంది. ఏకాగ్రతతో చేసే సంకల్పాల, మాటల మరియు కర్మల వ్యర్థము పూర్తిగా సమాప్తమైపోతుంది. సమర్థత వస్తుంది. ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్టమైన సంకల్పంలో స్థిరంగా ఉండటము. ఆ ఒక్క బీజరూపీ సంకల్పంలో మొత్తము వృక్షరూపీ విస్తారమంతా ఇమిడి ఉంది. ఏకాగ్రత పెంచుకుంటే అన్ని విధాలైన అలజడులు సమాప్తమైపోతాయి. అన్ని సంకల్పాలు, మాటలు మరియు కర్మలు సహజంగా సిద్ధిస్తాయి. దాని కొరకు ఏకాంతవాసులుగా కండి. ఎప్పుడైతే మనం ఏకాంతవాసులుగా అంటే ఒకే సంకల్పంలో స్థిరంగా ఉంటామో
అప్పుడు మన మనసులో వచ్చే సంకల్పాలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ మనం చేసే కర్మలు కానీ అన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి. స్లోగన్: ఒకసారి చేసిన తప్పును గురించి మాటి మాటికి ఆలోచించడము అనగా మచ్చపై మచ్చ పెట్టడము. అందుకని గడిచిన దానికి బిందువు పెట్టండి. ఏదైనా పొరపాటు చేస్తే మాటి మాటికి దాని గురించి ఆలోచించకూడదు. ఆ విధంగా చేస్తే అదే పొరపాటు మన మనసులో రికార్డ్ అయిపోతుంది బాగా దృఢంగా. మళ్ళీ దాన్ని మర్చిపోవడం కష్టం, అదే పని చేస్తుంటాం. అందువల్ల డ్రామాలో ప్రతి ఒక్కటి నిశ్చయపడ్డది. డ్రామాలో ప్రతి ఒక్క సెకండు ఏం జరగాలనేది నిర్ణయించబడింది. కాబట్టి ఏం జరిగినా సరే దాని గురించి ఏమీ ఆలోచించకుండా డ్రామాలో ఉన్న ప్రకారము లేక 5,000 సంవత్సరాల క్రితం ఎలా అయితే జరిగిందో అలాగ జరిగింది అని ఫుల్ స్టాప్ పెట్టాలి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాబ్దాల మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా సమత పెంచి